నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు మంత్రులపై వస్తున్న ఆరోపణల్ని ఖండించిన కోమటిరెడ్డి రేటింగ్లు వ్యూస్ కోసం దుష్ప్రచారం సరికాదని హితవు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మాజీ ఐపీఎస్ భార్య పెట్టుబడుల పేరుతో 2,58,00,000 కాజేసిన కేటుగాళ్లు హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ 3 కోట్లకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులు సంక్రాంతికి పల్లెబాట పట్టిన నగర వాసులు ప్రయాణికులతో రద్దీగా మారిన ప్రయాణ ప్రాంగణాలు ఇరాన్ ఆందోళనల్లో భారీగా మృతులు 200 మందికి పైగా మరణించారని వెల్లడించిన వైద్యులు మంత్రులపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. వ్యూస్ రేటింగ్ కోసం కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా రాతలు రాయొద్దని హితవు పలికారు. మహిళా అధికారులపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లామని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సరే ఆ ఛానల్ ఎక్కువ రేటింగ్ పెరగాలను, యూట్యూబ్ ఛానల్ అయితే లైక్స్ రావాలను కాంపిటీషన్లో పడి ఆ మహిళా ఆఫీసర్లని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పి అది స్టేట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరందరూ కూడా దానికి ఒకసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. మీరు రాజకీయ నాయకులు అంటారా, ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి, సోషల్ మీడియాలో కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మొన్న ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. కానీ మీరు 24 గంటలు ఐఏఎస్ ఎంపీ కంటే మీ చూడండి ఎన్ని ఏళ్ళ మీద చెప్పవచ్చు, వేల మీద ఉంటారు. 140 కోట్ల మంది ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించుకోవాలి, ఎట్లా బతకాలి మీరు. అందుకనే ప్రభుత్వం తరఫున మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది, డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టంలో తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తున్నో ఆ విచారణ జరిగితే కాదు తెలియదు. జ్ఞానంతో నేను ఏ కుట్ర అని చెప్పి నేను చెప్పా. ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి. ఒక 20 రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. సోషల్ మీడియా కానీ మెయిన్ ఛానల్లో కానీ దాని వెనుక ఏమున్నది, ఏం సంగతి, ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని రిపోర్ట్ వచ్చినాక వాళ్ళే లీగల్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళని కోరడం జరిగింది. రాష్ట్రంలో మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొన్ని మీడియా సంస్థలు సాగిస్తున్న అసత్య ప్రచారాలపై తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా కథనాలను జర్నలిజం ముసుగులో చేస్తున్న వ్యక్తిత్వ హననంగా అభివర్ణించింది. ఐఏఎస్ అధికారుల సంఘానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటించిన ఐపీఎస్ల సంఘం బాధ్యతారాహిత్యంగా మాలిన్యంతో కూడిన కథనాలను ప్రసారం చేయడం పట్ల మండిపడింది. నిరాధారమైన ఆరోపణలు కేవలం వ్యక్తులపైనే కాకుండా మొత్తం పాలనా వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్య సంస్థల పునాదులనే దెబ్బతీస్తాయని అసోసియేషన్ హెచ్చరించింది. మహిళా అధికారుల పోస్టింగ్స్, వ్యక్తిగత ప్రవర్తనపై తప్పుడు ప్రచారాలు చేయడం అనైతికమని, స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొంది. తప్పుడు కథనాలు ప్రచారం చేసిన మీడియా సంస్థలు వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి గౌరవానికి భంగం కలిగించే కంటెంట్ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్ విజయవాడ హైవేపై ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరిగితే టోల్ వసూలు చేయకుండానే పంపించాలని చెప్పినట్లు తెలిపారు. వంతెనల నిర్మాణం జరుగుతున్న చోట యంత్రాలు కూడా తొలగించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు లోకల్ మా నేషనల్ హైవే అధికారులతో నుండి ఎక్కువ లైన్ ఉంటే మీరు కోఆర్డినేట్ చేసి ఓపెన్ చేసుకోండి. అఫీషియల్గా మేము టోల్ గేట్లు తీసేస్తున్నట్టు ఎక్కడ ఇవ్వలేదు జియో అని చెప్పి వాళ్ళు నేషనల్ హైవేకి వెళ్ళి కూడా నాకు ఇన్స్ట్రక్షన్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాము. ప్రయాణాలు ఆలస్యం కాకుండా ప్రమాదాలు లేకుండా చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్లు కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్కు, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 లేన్ వదిలిపెట్టాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే వయా నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి మేజర్ యాక్సిడెంట్ అయినో లేకపోతే సడన్గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా హెలికాప్టర్లో వచ్చి తీసుకుపోయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 అవర్స్ మా స్టాఫ్, మా పిఎస్లు అందరూ కూడా కష్టపడాలని మా R&B స్టాఫ్కు, పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్కు మళ్ళా మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. హుస్నాబాద్ ప్రాంతాన్ని ప్రజల అభిష్టానికి అనుగుణంగా కరీంనగర్ జిల్లాలో కలపడం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ వద్ద ఏర్పాటు చేయనున్న అర్బన్ ఫారెస్ట్కు మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా హుస్నాబాద్ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలిపారన్నారు. ఈ ప్రాంతం కరీంనగర్ జిల్లాలో ఉండాలనేది ఇక్కడ ప్రజల ఆకాంక్ష అన్నారు. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచి క్రమంగా వాహనాల రద్దీ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు అయితే వాహనాల రద్దీ అయితే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. మరలా 4 గంటల నుంచి కూడా క్రమంగా వాహనాల రద్దీ అయితే పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం అయితే మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ వాహనాలు అయితే బాలుదీర పరిస్థితితో ఉంది. ఈ సుమారు 1 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ వాహనాలు అయితే కనబడుతున్నాయి. వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఏపీకి చెందిన వారైతే ఏపీ ప్రజలైతే మొత్తం కూడా ఈ సంక్రాంతి పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అయితే విద్య, వ్యాపారం, ఉపాధి వివిధ కారణాలతోటి హైదరాబాద్ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు పల్లెబాట పట్టారు. దీంతో నగరం నుంచి ఇటు పల్లెలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఈ వాహనాల రద్దీ అయితే
అయితే పెరిగింది. అయితే ఈ హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి చేసుకుంటే మొత్తం కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్ స్పాట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాదిన్నర నుంచి కూడా ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు, అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మాణాలు, అండర్ పాస్ నిర్మాణాలు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు అయితే కొనసాగుతుంది. దీంతో ఇక్కడ ఇప్పుడు వెళ్ళే వాహనాలన్నీ కాస్త నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పంతంగ టోల్ ప్లాజా వరకు రావాలంటే సుమారు 3 గంటల సమయం అయితే పడుతుంది. సాధారణ రోజుల్లో అయితే హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్, తర్వాత వనస్థలిపురం, హయాత్ నగర్, భాగ్యలత నగర్, తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ, అబ్దుల్లాపురం మెట్, తర్వాత ధర్మోజీగూడము, ఆందోళన మైసమ్మ టెంపుల్, చౌటప్పులు, పంతంగ టోల్ ప్లాజా ఇక్కడ వరకు రావడానికి సాధారణ రోజుల్లో గంట సమయంలో మనం రావచ్చు. ప్రస్తుతం అయితే 3 గంటల సమయం అయితే పడుతుంది. ఇంకా ఈ ట్రాఫిక్ జామ్, ఈ వాహనాల రద్దీ అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పంతంగ టోల్ ప్లాజా వద్ద అయితే సుమారు 1 కిలోమీటర్ వరకు అయితే వాహనాలు అయితే బారుదిన పరిస్థితిలో ఉంది. అయితే ఈ టోల్ ప్లాజా వద్ద కూడా మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. పంతంగ టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం అయితే 10 టోల్ బూతులను ఓపెన్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్ అన్నింటిని కూడా పంపిస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు ఆగకుండా వెంటనే స్కాన్ అయ్యే విధంగా కూడా ఫాస్టాగ్ స్కాన్ అయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఇక్కడ ఫాస్టాగ్లో ఏమన్నా సమస్య తలెత్తినా వెంటనే మాన్యువల్ గన్ సహాయంతో, హ్యాండ్ గన్స్ తోటి స్కాన్ చేసి వెంటనే వాహనాలు వెళ్లే విధంగా కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నటువంటి ఏవైతే బ్లాక్ స్పాట్లు ఉన్నాయో ఈ బ్లాక్ స్పాట్ల వద్ద అయితే అదనంగా బలగాలను, పోలీసులను ఏర్పాటు చేశారు, ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఒక 4 టీంని ఏర్పాటు చేసి దీంట్లో రెవెన్యూ, పోలీసు, హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత NHA వాళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఈ బ్లాక్ స్పాట్ల వద్ద, అదేవిధంగా ప్రధాన జంక్షన్ల వద్ద కూడా వాళ్ళని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అక్కడ పికెట్ ఒకటి ఏర్పాటు చేసి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వెహికల్స్, అదేవిధంగా తెలంగాణ నుంచి ఏపీకి, గుంటూరు కావచ్చు, ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వారందరూ కూడా ప్రశాంత వాతావరణంలో సాఫీగా ప్రయాణం సాగే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే సమయంలో మొత్తం కూడా 3 జిల్లాల పరిధిలో కూడా ఇక్కడ తెలంగాణ వరకు ఉంటుంది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా సుమారు 22 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. తర్వాత నల్గొండ జిల్లా సుమారు 60 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా అత్యధికంగా 66 కిలోమీటర్ల పరిధి అయితే ఉంటుంది. దీనికి అనుగుణంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ఇక్కడ జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటూ వాహనాలు ఎక్కడా కూడా నిలబడకుండా వాహనాలు వెళ్లే విధంగా కూడా తగిన చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో అయితే సాఫీగా అయితే వాహనాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఒక పెదకాపర్తి ఫ్లైఓవర్ వద్ద, అదేవిధంగా చిట్యాల ప్రధాన జంక్షన్ వద్ద మాత్రమే కాస్త వాహనాలు ఆగుతా నెమ్మదిగా కదులుతున్నాయి. ఎందుకంటే అక్కడ రోడ్డు విస్తరణ పనుల కారణంగా అక్కడైతే కాస్త లేట్ అవుతుంది. ఈ 2 మినహా మొత్తం కూడా సాఫీగా అయితే వాహనాలన్నీ కూడా వెళ్తున్నాయి. వీటితో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతము, అదేవిధంగా ఏపీలోకి ఎంటర్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కోదాడ, కుమరబండ, నల్లబండగూడెము ఈ ప్రాంతాల్లో కూడా కాస్త వాహనాల రద్దీ అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా వాహనాలు అయితే బారుతీరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆ వాహనాలను కూడా ఎప్పటికప్పుడు వెళ్లే విధంగా కూడా ఇక్కడ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు, అదేవిధంగా ఒక డిఎస్పీ ర్యాంక్ హోల్డర్స్, ఏఎస్పీ ర్యాంక్ హోల్డర్స్ అక్కడ ఉండి ఎప్పటికప్పుడు అక్కడ వాహనాలన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ హైదరాబాద్ టు విజయవాడ వాహనాల రద్దీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయంతో కనుక పోల్చి చూస్తే ఇప్పుడైతే గణనీయంగా వాహనాల రద్దీ అయితే పెరిగింది. మరి ఇంకా కాసేపటి అయితే ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే ఫ్లో యొక్క 9 గంటల వరకు కూడా ఇదే వాహనాల రద్దీ అయితే కొనసాగే అవకాశం ఉంది. అయితే ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి పైన వాహనాల రద్దీకి సంబంధించిన తాజా సమాచారం. ఓవర్ టు యు. ధన్యవాదాలు ఈశ్వర్. విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు వెళ్లే విద్యార్థులతో కరీంనగర్ బస్టాండ్ రద్దీగా మారింది. ఆర్టీసీ రీజియన్ పరిధిలో 11 డిపోలు ఉండగా ప్రతిరోజు 900 బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. పండగ దృష్ట్యా అదనపు బస్సులు నడిపినప్పటికీ సరిపోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సమయానికి బస్సులు రాకపోవడంతో సీట్ల కోసం నడుస్తున్న బస్సు కిటికీ నుంచి ఎక్కుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మియాపూర్లో హైడ్రా 3,000 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. మక్తా మహబూబ్పేటలోని 44 సర్వే నెంబర్లో ఉన్న 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 159 సర్వే నెంబర్లోని భూమి పత్రాలతో 44 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలోని ఇప్పటికే ఎకరంన్నర వరకు ఇమ్రాన్ అనే వ్యక్తి కబ్జా చేయగా అతడిపై కేసు నమోదైంది. అలాగే మరో 5 ఎకరాలను కూడా ఆక్రమణల చెర నుంచి హైడ్రా విడిపించింది. మియాపూర్ బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా చెరువు కట్టపై 200 మీటర్ల మట్టి వేసి ఏర్పాటు చేసిన 18 షట్టర్లను తొలగించింది. ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టింది. మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్లు భారీ స్థాయిలో టోకరా వేసిన ఘటన హైదరాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెట్టుబడుల పేరుతో 2,58 లక్షలను కేటుగాళ్లు మాయమాటలతో కొట్టేశారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో చిట్కాలు ఇస్తామంటూ వాట్సాప్ సందేశాన్ని సైబర్ నేరగాళ్లు పంపారు. తనకు అవగాహన లేక తన భర్తను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించారు. వాట్సాప్ గ్రూప్లో 500% లాభాలు వస్తాయని నమ్మబలికారు. బాధితులకు సెబీ సర్టిఫైడ్ వెబ్సైట్ అని నమ్మించి నిండా ముంచారు. వాట్సాప్లో నకిలీ సెబీ సర్టిఫికేట్లు పంపించి నమ్మకం కుదిరేలా వ్యవహరించారు. వాట్సాప్లో వచ్చిన ప్రకటనలు నమ్మి డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5 వరకు 19 లావాదేవీల్లో విడతల వారీగా 2,58 లక్షలు పెట్టుబడి పెట్టించారు. ఇన్వెస్ట్మెంట్ ఆపడంతో మళ్లీ పెట్టుబడి పెట్టాలని సైబర్ నేరగాళ్లు ఒత్తిడి చేశారు. పెట్టుబడి కొనసాగించుకుంటే ఇప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని బెదిరింపులకు సైతం దిగారు. పెట్టుబడుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని మాజీ ఐపీఎస్ భార్యను హెచ్చరించినట్లు తెలిసింది. రోజుకో బ్యాంకు ఖాతాను ఇస్తుండటంతో మాజీ ఐపీఎస్ అప్రమత్తం చేశారు. మోసం గ్రహించి ఈ నెల 6న మాజీ ఐపీఎస్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరంగల్ మహానగరంలో చిన్నపిల్లల కిడ్నాప్నకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గత నెల 28వ తేదీన తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్పాత్ పైన కన్నా నాయక్ తన 5 నెలల వయసున్న మల్లన్న అనే బాలుడితో కలిసి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని కిడ్నాప్ చేశారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేట అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు ఉదయం మళ్లీ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నిస్తుండగా దుండగులను పోలీసులు పట్టుకున్నారు. వారిని పట్టుకుని విచారించగా గతంలో 4 చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. అక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇది పిల్లల్ని ఇట్లా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడక్కడ వేరే ప్లేసెస్ నుంచి తీసుకెళ్ళి దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం అట్లాంటి వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మేము అది ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో బేసికలీగా ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కోడుపాక నరేష్ అట్లాగే వెల్పుల యాదగిరి. వీళ్ళిద్దరూ కూడా అది పెద్దపల్లి జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో పాటు ఇంకా 8 మంది వాళ్ళని కూడా అది అరెస్ట్ చేయడం జరుగుతుంది. భారత్ ఆర్థికంగా బలంగా తయారవుతోందని టైకో ఫౌండర్ డాక్టర్ కన్వాల్ రేఖీ అన్నారు. తన జీవితం గురించి తాను రాసిన పుస్తకం ది గ్రౌండ్ బ్రేకర్ను హైదరాబాద్ సత్మా నాలెడ్జ్ సిటీలో ఆవిష్కరించారు. యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తేనే భారత్ మరింత గొప్పగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ 3 దశాబ్దాల్లో గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత ఉన్న వ్యక్తి అని, చంద్రబాబు లాంటి వారు మరింత మంది రావాలని డాక్టర్ కన్వాల్ ఆకాంక్షించారు. స్వాతంత్ర్యం కంటే ముందు రావల్పిండిలో జన్మించిన కన్వాల్ సిలికాన్ వ్యాలీలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమని టై హైదరాబాద్ ప్రెసిడెంట్ మురళీ కక్కర్లా అన్నారు. Story of my life's journey, from a refugied
growing up in Tranpur to IIT to America to become entrepreneur and become the person I became. So this starts about the things and events that shaped me. My background was very ordinary background, Hindi medium schools in Tranpur, and so basic message to people is, you can do it. You are smart enough to compete. Look at people like me. సంక్రాంతి పండక్కి హైదరాబాద్ మహానగర వాసులు స్వస్థలాలకు పయనమవుతున్నారు. ప్రధాన రహదారులపై రద్దీ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ఎంజీబీఎస్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సంబరాలు పల్లెల్లో జరుపుకునేందుకు ప్రజలంతా కూడా పల్లెబాట పట్టారు. మనం ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి దాదాపు అటు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచే బస్సులు బయలుదేరుతూ ఉంటాయి. మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రదేశాలన్నిటికీ కూడా ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరుతుంటాయి. ప్రస్తుతం మనము సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం, మణుగూరు పాయింట్ల దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి తమ సొంతూళ్ళకు వెళ్లేందుకు ప్రయాణికులైతే సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ కోసం అయితే బస్సులు కూడా వచ్చి ఉన్నాయి. అదే ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజాము నుంచే ప్రజలంతా కూడా తమ సొంతూళ్ళకు వెళ్లేందుకైతే క్యూ కడుతున్నటువంటి దృశ్యాలు మొదటి నుంచి మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళంతా కలిసి తమ సొంతూళ్ళలో సంక్రాంతి పండుగను, సంబరాలను ఘనంగా జరుపుకునేందుకైతే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలామంది కూడా భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు. ఇక ఖమ్మం సైడ్ వెళ్ళే వాళ్ళు అయితే ఖమ్మం అటువైపు విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ ముఖ్యంగా ఈ ఎంజీ బస్టాండ్ నుంచి అయితే ఎక్కువ శాతం ఏపీకి వెళ్ళేటువంటి ప్రయాణికులు. మేడం, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? భద్రాచలం అండి. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది? మేము 1 అవర్ క్రితం వచ్చాము. బస్సెస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఫెసిలిటీస్ ఉందండి, క్రౌడ్ ఉంది. థ్యాంక్ యూ. చాలా రష్ ఉంది, వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. రష్ అయితే, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు అరగంట నుంచి 30-35 నిమిషాల మధ్యలో అయితే బస్సులు అయితే వస్తున్నాయని చెప్తున్నారు. అయితే మొత్తానికి టీజీఎస్ఆర్టీసీ అయితే దాదాపు 6430 పైచిలకు ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ వైపుకి అయితే 1000 పైచిలకు బస్సులను నడిపిస్తుంది. విజయవాడ రూట్లో కావచ్చు, విశాఖపట్నం రూట్లో కావచ్చు, రాజమండ్రి, కాకినాడ, తణుకు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇటువంటి ప్రాంతాలకు కూడా ఈ ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళ కోసం అయితే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. అన్రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం, అంటే అప్పటికప్పుడు వచ్చి ప్రయాణం పెట్టుకుని నేరుగా వచ్చి బస్సులు ఎక్కే వాళ్ళ కోసం కూడా బస్సులను సిద్ధంగా ఉంచామని కూడా చెప్తున్నారు. ఈ ప్రత్యేక బస్సులతో పాటు సాధారణంగా నడిచేటువంటి బస్సులు కూడా యథావిధిగా నడుస్తున్నాయండి. సాధారణ బస్సుల్లో అయితే మహాలక్ష్మి మహిళలకు ఉచిత రవాణా పథకాన్ని కూడా తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని అడుగుదాం. మేడం, ఎక్కడికి వెళ్తున్నారండి? ఎట్లుంది రష్? చాలా ఉంది. భద్రాచలం వెళ్తున్నాం మేము, హాలిడేస్లు కదా పిల్లలకి, అన్ని 2 డేస్ గురించి ట్రిప్ వేసాం అన్నట్టు. ఎట్లా, ఎక్కడికి? అక్కడ ఫెస్టివల్ జరుపుకోవాలి? లేదు, మామూలుగా టూర్కి వెళ్ళేసి వద్దామనేసి. వాళ్ళందరూ కూడా తమ ఊర్లో ఫెస్టివల్ను ఘనంగా జరుపుకోవాలని కూడా వెళ్తున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే పల్లెల్లో అయితే పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, అక్కడైతే చుట్టూ బంధువులతో ఈ సంక్రాంతి పండుగను అయితే ఘనంగా జరుపుకుందామని అందరూ కూడా పిల్ల పాపలతో సెలవులు రావడంతో వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ ఒకవైపు విద్యాసంస్థలకు సెలవులు, మరొక వైపు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెకండ్ సాటర్డే కావచ్చు, ఆదివారం కావచ్చు రావడంతో రద్దీ అయితే ఎక్కువగా నెలకొంది. ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచే ప్రయాణికుల సంఖ్య భారీగానే పెరుగుతుంది. ఇక్కడ తాజా పరిస్థితులు. అవుట్ యూ. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్. బంగ్లాదేశ్లో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. సునామ్గంజ్ జిల్లాలో మరో హిందువును కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం జోయ్ మహాపాత్ర అనే యువకుడిపై అల్లరి మూకలు దాడి చేసి తర్వాత బలవంతంగా విషప్రయోగం చేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న జోయ్ ఇవాళ మరణించినట్లు తెలిపారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ అక్కడి పార్లమెంటు తీవ్రంగా స్పందించింది.
తాము గ్రీన్లాండ్ పౌరులుగానే ఉండాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంటులోని స్థానిక రాజకీయ పార్టీల నేతలు ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. తాము అమెరికా లేదా డెన్మార్క్ వాసులుగా ఉండాలనుకోవటం లేదన్నారు. గ్రీన్లాండ్ భవిష్యత్తును నిర్ణయించే అధికారం తమ ప్రజలకు మాత్రమే ఉందని, ఈ విషయంలో అమెరికా డెన్మార్క్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గ్రీన్లాండ్పై అమెరికా చులకన భావం వీడాలని చట్టసభ సభ్యులు తేల్చి చెప్పారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు చర్చలు సహా అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో అక్కడి పార్లమెంటు ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య భారీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా నిరసనకారులు మృతి చెందారని ఇరాన్ వైద్యుడు పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ మరణాలు కేవలం టెహ్రాన్లోనే చోటు చేసుకున్నాయని, ఇరాన్ వ్యాప్తంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాయి. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలకు ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా సమాఖ్యలు మద్దతు ఇచ్చాయి.